గత కొద్ది రోజులుగా అభిమానులను విపరీతమైన ఉత్కంఠకు గురిచేసిన దేవర విడుదల తేదీ మార్పు వ్యవహారం ముగింపుకొచ్చింది. ముందు ప్రకటించినటువంటి అక్టోబర్ 10న కాకుండా సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అంటే గతంలో చెప్పిన టైం కంటే 2 వారాలు ముందుగానే అన్నమాట. ఇదే డేట్ని ఇటీవల అనౌన్స్ చేసుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ముందుకు వెనక్కు జరగక తప్పదు. దీని నిర్మాణ సంస్థ సితారా దేవరకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉండడంతో తారక్కు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ప్రస్తుతం దేవర గోవా షెడ్యూల్ జరుగుతుంది. దసరా పండుగను వదులుకున్న సెప్టెంబర్ 27న దేవరకు చాలా మంచి డేట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి పోటీ లేదు, ఏ ఇతర పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసుకోలేదు కనుక అన్ని భాషల్లోనూ మంచి స్క్రీన్ కౌంట్ దొరుకుతుంది. ఆపై 2 వారాల పాటు రజనీకాంత్ వేటయాన్ వచ్చేదాకా స్పీడ్ తగ్గదు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం 1 నెల రోజుల పాటు స్టడీ రన్ కొనసాగించవచ్చు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా టాలీవుడ్కు పరిచయమవుతున్న ఈ ఇంటెన్స్ డ్రామాని దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్తో సముద్రం బ్యాక్డ్రాప్లో రూపొందించారు. ఏదైతేనే జూనియర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనిట్ టాక్ ప్రకారం జూలైలోనే మొత్తం షూట్ పూర్తయిపోయిందట. ఆగస్టు నుంచి ప్రమోషన్లు ప్లాన్ చేసుకోబోతున్నారట మూవీ మేకర్స్. దేవర లాక్ చేసుకోవడంతో ఆగస్టు 15 నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టుగా పుష్ప 2 ఏం చేస్తుందనేది దాని మీద డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని దేవర రూపంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.